హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. భారతదేశంలో నమ్మశక్యం కాని వింతలు, విశేషాలు ఎన్నో ఉన్నాయి. కొన్ని ఆలయాల్లో దేవతలను తిడుతూ భజిస్తారు. కొన్ని చోట్ల దెయ్యాల్ని వదిలిస్తారు. మరికొన్ని చోట్ల భక్తులు తలలు పగలగొట్టుకుని రక్తాన్ని చిందిస్తారు. ఆధ్యాత్మికతకు ఆలవాలం భారతదేశం అంటారు. 64 కోట్ల దేవతలు కలిగిన ఈ పవిత్ర భూమిలో ఎన్నో విశిష్టతలు, ఎన్నో ప్రత్యేకతలు. ఇక్కడ అడుగడుగున దేవాలయాలు మనం చూడవచ్చు. కానీ విచిత్రమైన అసాధారణ దేవాలయాలు కొన్ని మాత్రమే చూడగలం. ఈ దేవాలయాల్లో ఉండే నమ్మశక్యం కాని నిజాలు వీటిని ప్రత్యేకంగా నిలిపాయి. అందులో కొన్ని 2000 సంవత్సరాలకు పైగా పురాతనమైనవి కావటం విశేషం. అలాంటి విచిత్ర దేవాలయాల గురించి మీకు తెలుసా? ఇవి ఇప్పటికీ ఉన్నాయి. అవి ఏమిటో ఇప్పుడు చూద్దాం. మహేందీపూర్ బాలాజీ దేవాలయం, రాజస్థాన్లోని దౌసా జిల్లాలోని మహేందీపూర్ బాలాజీ దేవాలయానికి ప్రతిరోజు వేలాది మంది భక్తులు దెయ్యాల్ని, ఆత్మల్ని వదిలించుకోవడానికి వస్తూ ఉంటారు. విపరీతమైన చర్యల ద్వారా, అంటే ఉదాహరణకు శరీరంపై వేడి నీరు పోయడం, పైకప్పు నుంచి వేలాడతీయడం, గోడలకు తలను కొట్టడం, గోడలకు మనిషిని తాళ్లతో కట్టడం వంటివి దుష్ట శక్తుల నుంచి బాధితుల్ని బయటపడేస్తాయని ఇక్కడ నమ్ముతారు. భారతదేశంలో ఇప్పటికీ భూత వైద్యం జరుగుతున్న ప్రదేశంగా ఈ ఆలయానికి గుర్తింపు ఉంది. ఈ ఆలయంలో ప్రసాదాన్ని ఇవ్వరు. అలాగే ఆలయం నుంచి బయటకు వెళ్లేటప్పుడు భక్తులు వెనక్కి తిరిగి చూడకూడదు అని చెప్తారు. ఎందుకు అంటే దుష్టశక్తులు దీనిని ఆహ్వానంగా తీసుకుని శరీరంలోకి మళ్లీ ప్రవేశిస్తాయని బలంగా నమ్ముతారు. రెండవది కామాఖ్యాదేవి ఆలయం, అస్సాంలోని గువాహతిలో ఉన్న నీలాచల్ కొండపై భారతదేశంలో ప్రసిద్ధి చెందిన కామాఖ్యాదేవి ఆలయం ఉంది. భారతదేశంలోని 51వ పురాతన శక్తిపీఠాల్లో ఇది కూడా ఒకటి. ఈ ఆలయంలో విగ్రహం ఉండదు. మహాశివుని భార్య అయిన సతీదేవి యోని ఇక్కడ పూజలు అందుకుంటూ ఉంటుంది. దీనిపై ఎర్రటి వస్త్రాన్ని కప్పుతూ ఉంటారు. ప్రతి సంవత్సరం వర్షాకాలం సమయంలో ఈ దేవత ఋతుక్రమం జరుగుతుంది. అందుకే ఆ సమయంలో 3 రోజుల పాటు దేవాలయాన్ని మూసివేస్తారు. ఆలయం తెరిచే 4వ రోజు వరకు ఇక్కడ తాంత్రిక సంతానోత్పత్తి పండగ లేదా అంబుబాచి మేళాను జరుపుతూ ఉంటారు. ఈ 3 రోజుల్లో ఆలయంలో అమ్మవారి పీఠం దగ్గర వచ్చే జలం ఎర్రగా వస్తుందని చెప్తారు. ఆ సమయంలో భక్తులు అమ్మవారికి ఎర్రని వస్త్రాలను కానుకగా సమర్పిస్తూ ఉంటారు. తరువాతది దేవ్జీ మహారాజ్ మందిర్, మధ్యప్రదేశ్. ప్రతి నెల పౌర్ణమి రోజున భక్తులు తమకు పట్టిన దెయ్యాలను, దుష్టశక్తులను వదిలించుకోవడానికి మధ్యప్రదేశ్లోని దేవ్జీ మహారాజ్ ఆలయానికి వస్తూ ఉంటారు. దుష్టశక్తులు ఎవరినైతే వేధిస్తాయో వారి అరచేతులపైన కర్పూరం వెలిగించి వాటిని వదిలించటం ఇక్కడ సాధారణ పద్ధతి. వారి చుట్టూ పరిగెత్తడం లేదా చీపురుతో కొట్టడం వంటివి కూడా చేస్తూ ఉంటారిక్కడ. దుష్టశక్తులను ప్రసన్నం చేసుకోవడానికి ప్రతి ఏటా ఇక్కడ భూత్ మేళా లేదా దెయ్యాల ఉత్సవం నిర్వహిస్తూ ఉంటారు. భారతదేశం యొక్క పరిష్కరించలేని రహస్య దేవాలయాల్లో ఇది కూడా ఒకటి. తరువాతది కాలభైరవనాథ్ దేవాలయం, వారణాసి. పవిత్ర వారణాసి నగరంలో గల కాలభైరవనాథ్ ఆలయంలోని దేవుణ్ణి మహాశివుని ప్రతిరూపంగా భావిస్తారు. అయితే ఇక్కడ నమ్మశక్యం కాని నిజం ఏమిటంటే కాలభైరవనాథ్కు నైవేద్యంగా మద్యాన్ని సమర్పిస్తారు. అది కూడా విస్కీ లేదా వైన్ మాత్రమే. విగ్రహం యొక్క నోట్లో ఆ మద్యాన్ని పోసి దాన్నే భక్తులకు ప్రసాదంగా ఇస్తారు. సాధారణంగా ఆలయాల బయట దుకాణాల్లో పువ్వులు, స్వీట్లను అమ్ముతూ ఉంటారు. కానీ ఇక్కడ ఆలయం బయట మద్యాన్ని అమ్మటం విశేషం. తరువాతది కొడంగల్లూర్ భగవతి ఆలయం, కేరళ. కాళీదేవి యొక్క పునర్జన్మగా భావించే భద్రకాళీదేవికి కొడంగల్లూర్ భగవతి ఆలయంలో ప్రతి ఏటా 7 రోజుల వింత భరణి పండుగ నిర్వహిస్తూ ఉంటారు. ఈ పండుగలో మహిళలు, పురుషులు ఎర్రని వస్త్రాలు ధరించి కత్తులు పట్టుకుని ఒక తెలియని స్థితిలో తిరుగుతూ ఉంటారు. రక్తం కారే విధంగా కత్తులతో తలపై కొట్టుకుని దేవిని నీచమైన పదాలతో తిడుతూ పాటలు పాడుతూ ఉంటారు. అమ్మవారికి ఇచ్చే కానుకలను సాధారణ పద్ధతిలో సమర్పించకుండా దేవత విగ్రహం వద్దకు వాటిని విసురుతారు. ఆ తరువాత ఆలయం స్తంభాలను కర్రలతో పదే పదే కొడతారు. పండుగ తరువాత 7 రోజులు ఆలయాన్ని మూసివేసి రక్తపు మరకలను శుభ్రం చేస్తారు. తరువాతది స్తంభేశ్వర్ మహాదేవ్, గుజరాత్. మీరు రోజంతా కనిపించి అదృశ్యమయ్యే దేవాలయాన్ని ఎప్పుడైనా సందర్శించారా? గుజరాత్లోని వడోదర్కు దగ్గర్లో అరేబియా సముద్రంలో ఉన్న స్తంభేశ్వర్ మహాదేవ్ ఆలయం అటువంటిదే. ఎంతో ధైర్య సాహసాలతో ఈ ఆలయానికి వెళ్లే భక్తులను మహాశివుడు అనుగ్రహిస్తాడని చెప్తారు.
భారతదేశంలో ప్రసిద్ధ దేవాలయాల్లో ఇది కూడా ఒకటి. రోజులో కొన్ని గంటలు మాత్రమే ఈ దేవాలయ సందర్శన సాధ్యపడుతుంది. ఆటుపోట్లు తక్కువగా ఉన్నప్పుడు సముద్రం వెనక్కి వెళుతుంది. ఆ సమయంలో భక్తులు వెళ్లి మహాశివుణ్ణి దర్శనం చేసుకోవచ్చు. మరలా కొన్ని గంటల తర్వాత సముద్రం మెల్లగా ముందుకు రావడం ప్రారంభిస్తుంది. అప్పుడు భక్తులు తిరిగి వెనక్కి వస్తారు. తరువాతది బ్రహ్మ ఆలయం పుష్కర్. ఇది రాజస్థాన్లో ఉంది. ఔరంగజేబు భారతదేశాన్ని పరిపాలిస్తున్న కాలంలో చాలా హిందూ దేవాలయాలు ధ్వంసం చేయబడ్డాయి. దీనిలో భాగంగా రాజస్థాన్లోని పుష్కర్ ప్రాంతంలో దేవాలయాలను కూడా ధ్వంసం చేశారు. అయితే ఔరంగజేబు కంటపడినా కూడా నేటికి చెక్కుచెదర్ని మనుగడ సాగిస్తున్న దేవాలయాల్లో బ్రహ్మదేవుని ఆలయం ఒకటి. ప్రపంచంలోని ఏకైక బ్రహ్మదేవుని ఆలయం కూడా ఇదే. హిందూ పురాణాల్లో బ్రహ్మ కూడా ఓ భాగమైనప్పటికీ ఆయనకు ఇక్కడ తప్ప మరెక్కడా గుడి లేకపోవడం విశేషం. పాలరాయితో తయారు చేయబడిన ఈ ఆలయంలో గోడలు వెండి నాణేలతో నిక్షిప్తం చేయబడ్డాయి. ఇవి దాతల భక్తుల పేర్లతో కనిపిస్తాయి. తరువాతది దేవరగట్టు ఆలయం, ఆంధ్రప్రదేశ్. భారతదేశంలోని పురాతన దేవాలయాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు జిల్లాలో ఉన్న దేవరగట్టు ఆలయం ఒకటి. కర్ణాటక సరిహద్దులో ఉండే ఈ ఆలయంలో ప్రతి ఏటా దసరా ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు. ఈ సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై కర్రలను చేతపట్టుకుని అర్ధరాత్రి వరకు ఒకరి తలపై ఒకరు కొట్టుకుంటూ ఉంటారు. ఇక్కడి మల్లేశ్వరుడు అంటే శివుడు చేతిలో రాక్షసుడు హతమైన సందర్భంగా పురుషులు రాత్రంతా తమ రక్తాన్ని చిందిస్తూ ఉంటారు. దాదాపు 100 ఏళ్లుగా జరుగుతున్న ఈ ఉత్సవంలో ఇదివరకు లాఠీలకు బదులు గొడ్డలి, బాకులను వాడేవారు. మరి ఇలాంటి ఈ విచిత్ర దేవాలయాల గురించి మీకు తెలుసా? మీరు ఈ విచిత్ర దేవాలయాలను సందర్శించారా? సందర్శిస్తే మీ అనుభవాలు ఏమిటో కామెంట్స్లో తెలియచేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దట్ టేక్ కేర్, బై బై. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.